ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల పందేరం ప్రారంభమైంది. మొత్తం 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అబ్దుల్ అజీజ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా అనిమిని రవినాయుడు, ఏపీ హౌసింగ్ బోర్డు చైర్మన్గా బత్తుల తాతయ్యబాబు, షెడ్యూల్డ్ తెగల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా బొరగం శ్రీనివాసులు, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, సీడాప్ చైర్మన్గా దీపక్ రెడ్డి, 20 సూత్రాల పథకం చైర్మన్గా బీజేపీకి చెందిన లంకా దినకర్, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్గా కర్రోతు బంగారాజు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా మన్నె సుబ్బారెడ్డిని నియమించారు. ఏపీ పరిశ్రమల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా మంతెన రామరాజు, పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నందం అబద్దయ్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నూకసాని బాలాజీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ళ నారాయణ, వైస్ చైర్మన్గా మునిరత్నం, ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పీలా గోవింద సత్యనారాయణ, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పిల్లి మాణిక్యాలరావు, వినియోగదారుల ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్గా పీతల సుజాత, ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా జనసేన నేత తంబిరెడ్డి శివశంకర్, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా జనసేన నేత తోట మెహర్ సీతారామ సుధీర్, ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్, ఏపీ టీపీసీసీ చైర్మన్గా వజ్జ బాబురావును నియమించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో పార్లమెంట్లో నేను చేసిన పోరాటానికి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకుని చాలా సభల్లో నా గురించి నారాయణరావు గారి పోరాటం నాకు కూడా స్ఫూర్తినిచ్చింది అని చెప్పి నన్ను అభినందించడం జరిగింది. ఆయన కూడా మొన్న ఎన్నికల్లో బేషరతుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడమే జయంగా పనిచేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాకు ఈ అవకాశం ఇచ్చింది. నేను దానికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు